ముఖ్యమంత్రి గారు చాలా చిత్తశుద్ధితోటి బలహీన వర్గాల పట్టుకున్నారు. కులగణన చేసి తీరుతాం, బలహీన వర్గాల లెక్క కడతాం, ఖచ్చితంగా వాళ్ళకి రావాల్సిన విద్య, ఉపాధి, రాజకీయ అవకాశాలలో రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి మీరు కులగణనలో పార్టిసిపేట్ చేయమని చెప్పి. ఎందుకంటే అపోజిషన్ పార్టీస్ అనేక అపోహలు కల్పించున్నారు వాళ్ళకి. మీకు స్కీమ్స్ రావని, మీకు పథకాలు రావని, మీకు ఇల్లు రావని, మీకు బండ్లు రావని. 5 లక్షల మంది మన చుట్టూతో ఉండి చదువుకున్న వాళ్ళు ఉండి చైతన్యం ఉండి అర్హత ఉన్న వాళ్లకు 50,000 నుంచి 4 లక్షల వరకు స్వయం ఉపాధి పథకం కింద నిధులు మంజూరు చేయించడానికి, అర్హత కలిగిన వాళ్ళకి మంజూరు చేయించడానికి ఈ రోజు 6,000 కోట్ల రూపాయలు మీ చేతుల్లో రాబోయే 2 నెలల్లో పెడుతున్నాము. జూన్ 2 నాడు 5 లక్షల మంది లబ్ధిదారులను మనం ప్రకటించబోతున్నాము. అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం ఒక్కొక్కరికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకునే స్కీమ్స్ కొన్నిటిని ఐడెంటిఫై చేశారు. స్కీమ్స్ తో పాటు 3 లక్షల రూపాయలు తగ్గకుండా 5 లక్షల మంది దాదాపు లబ్ధిదారులకి ఉపయోగపడేటట్టుగా 6,000 కోట్ల రూపాయలతో ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం రాజీవ్ యువ వికాసం, లక్షలాది మంది యువతకు రాజీవ్ గాంధీ గారి పేరు మీద ఒక నూతనమైనటువంటి జీవితాన్ని ఇచ్చే విధంగా ఈ కార్యాచరణ రూపొందించబడ్డది. ఈ కార్యక్రమాన్ని గ్రామాల నుండి యువతరం సద్వినియోగం చేసుకోవాలి.